శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పండుగను తెలుగువారంతా ఎంతో ఆనందంగా 6 రుచుల పచ్చడిని రుచి చూసి జీవితంలో వారి వారి యొక్క సంవత్సర ఫలితాన్ని తెలుసుకోవాలని ఉత్సాహపడేటువంటి వారందరికీ ఈ ఉగాది మంచి వార్తను తీసుకొస్తుంది. గురువారానికి అధిపతి బృహస్పతి కావున గురుబలాన్ని కలిగించేటువంటి ఫలితాలు ఈ సంవత్సరం అంతా గురువు మీకు అందిస్తాడు. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క శుభాశుభ ఫలితాలను, ఆదాయ వ్యయాలను, రాజపూజిత అవమానాలను గురించి తెలుసుకుందాం. ఈ మకర రాశి వారికి ఆదాయం 2గా ఉన్నది, వ్యయం 8గా ఉన్నది, రాజపూజ్యత 1గా ఉన్నది, అవమానం 2గా ఉన్నది. గురువు 6లో సువర్ణమూర్తిగా విశేష ప్రయోజనాలను కలిగిస్తున్నారు. ఆదాయం చూస్తే 2 ఉన్నది, వ్యయం 8. అయ్యయ్యో అనుకునేదేమీ లేదు. రాజపూజిత 1, అవమానం 2 అని చెప్పి దిగులు పడొద్దు. ఇది చూడగానే ఇక్కడ మీకు 6లో సువర్ణమూర్తిగా గురువు విశేషమైనటువంటి ప్రయోజనాలను అందిస్తాడు. అందరి నుంచి కీర్తి ప్రతిష్టలను మన్నలను దక్కించుకుంటారు. అందరిలోనూ మంచివారిగా మీరు పేరు తెచ్చుకుంటారు. రాహుకేతులు 3, 9లో వీరు విశేషమైన సువర్ణమూర్తులుగా సంచారం చేస్తూ శుభయోగాలను మీకు అందిస్తున్నారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఉన్నత విద్యార్థులు ఉన్నతమైన విద్యల్లో పోటీ పరీక్షల్లో మంచి గెలుపుని పొందుతారు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. మంచి జీవిత భాగస్వామి పెళ్లి కానిటువంటి వారికి అందమైనటువంటి లక్ష్మీదేవి లాంటి సుందరమైనటువంటి వారి దొరుకుతుంది. నూతన వ్యక్తులు మీ జీవితంలోకి పరిచయం ఏర్పడతారు. బంధువుల సమాగమం ఉంటుంది. శని కూడా స్వక్షేత్రంలో మకరంలో మీకు అన్ని శుభాలనే కలిగిస్తున్నాడు. బాగా అదృష్టం వరించే రాశి ఏదైనా ఉందా అంటే ఇక్కడ మకర రాశినే మనం చెప్పుకోవాలి. ఈ 12 రాశులలో మిథునం తరువాత విజయాలు మిమ్మల్ని వరిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. డిసెంబర్ 13 తరువాత గురువు వక్రం వలన మీకు కొంత బద్ధకం, మోకాళ్ళు, పిక్కలు, నొప్పులు పీడించే సూచనలు ఉన్నాయి. ఇంకా భయపడవద్దు. డిసెంబర్ 13 తర్వాత వచ్చేటువంటి ఈ శని వక్రాన్ని మనం గనక సానుకూలపరుచుకోవాలన్నా, గురువు వక్రాన్ని సానుకూలపరుచుకోవాలన్నా, గ్రహ వక్రాలను ఏవైనా సానుకూలపరుచుకోవాలన్నా, అంతిమంలో కలిగేటువంటి బాధలను ప్రారంభం నుండి నివారించుకోవాలన్నా ఈ కలియుగంలో గురువారం రోజున ఉగాది వచ్చినటువంటి సందర్భంన గోవిందనామస్మరణ వలన మీకు విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి. గోవిందుణ్ణి దర్శించండి, గోవింద నామాలను పఠించండి, భగవద్గీతను చదవండి. అదేవిధంగా మీరు గాయత్రి మంత్రాన్ని పఠించండి. ఇదండి రెమెడీ.